బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల్లో ఇతర సినిమాల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊహకందని రేంజ్ లో ఊచకోత కోస్తూ మాస్ రచ్చ చేస్తుంది. అన్ని చోట్ల ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న సినిమా రెండవ రోజు అంచనాలన్నింటినీ మించిపోయి టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 11 నుండి 12 కోట్ల దాకా షేర్ అందుకోవడం ఖాయం అనుకుంటే ఆ అంచనాలను మించిపోయేకంగా 14.3 కోట్లకు పైగా షేర్ అందుకుని ఊహకందని ఊచకోత కోసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా మంచి జోరును చూపించడంతో ఓల్డ్ వేడిగా సినిమా 16.5 కోట్లకు పైగా షేర్ ను 25 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. మొత్తం మీద 2 రోజుల్లో ఓల్డ్ వేడిగా సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాంలో 9.28 కోట్లు, సీడెడ్ లో 5.57 కోట్లు, వైజాగ్ లో 3.61 కోట్లు, ఈస్ట్ లో 3.31 కోట్లు, వెస్ట్ లో 2.73 కోట్లు, గుంటూరులో 3.22 కోట్లు, కృష్ణాలో 2.57 కోట్లు, నెల్లూరులో 1.23 కోట్ల దాకా షేర్ అందుకోగా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 31.52 కోట్ల దాకా షేర్ ను 46.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.9 కోట్లు, ఓవర్సీస్ లో 5.65 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్గా 40.07 కోట్ల దాకా షేర్ ను 65.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 95% వరకు రికవరీని సొంతం చేసుకుని మరో 2.43 కోట్ల షేర్ దూరంలో క్లీన్ హిట్ గా నిలవడానికి సిద్ధమవుతూ ఉంది. మూడవ రోజు మార్నింగ్ మ్యాట్నీ షోల సమయానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలిచిందని చెప్పాలి. ఇప్పుడు ఇక మీదట వచ్చేవన్నీ కూడా ప్రాఫిట్ గా నిలవబోతూ ఉండగా లాంగ్ రన్ లో ఊహకందని లాభాలను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.